ఆదివారం కార్యాధ్యై బయటికి వెళ్ళినప్పుడు తమలపాకు నోట్లో వేసుకుని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. సోమవారం అద్దంలో చూస్తూ కుంకుమ బొట్టు పెట్టుకుని మీ సంకల్పం చెప్పుకొని తర్వాత మీ పూజా మందిరంలోకి వెళ్ళి దేవతకు నమస్కారం చేసుకుని వెళ్ళండి. మంగళవారం రోజున బయటికి వెళ్ళేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుని గణపతికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకుని మీ కోరిక సంకల్పం చెప్పుకొని బయలుదేరితే మీకు విజయం కలుగుతుంది. అలాగే బుధవారం రోజున బయటికి ముఖ్యమైన పనితో ఏదైనా బయటికి వెళ్తే కనుక కాస్త ధనియాలు నోట్లో వేసుకుని అమ్మవారికి లలిత అమ్మవారికి నమస్కారం చేసుకుని బయలుదేరితే కనుక మీకు శుభప్రదంగా ఉంటుంది. గురువారం రోజున బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర దేవుడి దగ్గర నివేదన పెట్టి అది నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి. ఇటు ఆరోగ్యము అలాగే వెళ్ళిన పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. శుక్రవారం రోజున ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగులో కాస్త పంచదార వేసుకుని ఆ మిశ్రమాన్ని దేవుడికి నివేదన చెల్లించి అది మీరు స్వీకరించి బయలుదేరండి. మీ ఇష్టదేవమో కులదేవత ఎవరో ఒకరికి నివేదన చేసి అది ప్రసాదంగా తీసుకుని మీరు బయలుదేరండి. అలాగే శనివారం రోజున బయటికి వెళ్ళేటప్పుడు అల్లం ముక్క కొద్దిగా ఉప్పు దేవుడి దగ్గర పెట్టుకుని నమస్కారం చేసుకుని అది నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి. ఇటు ఆరోగ్యంతో పాటుగా సంకల్పం కూడా నెరవేరుతుంది. ఇవన్నీ చాలా పురాతనమైన మన పెద్దలు పాటించినవే పద్ధతులే. ఇవి విజయాన్ని చేకూరుస్తాయి, మానసిక ప్రశాంతతను కూడా మనకి అందిస్తాయి, ఇటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఈ ప్రయాణాలకి తిథులతోటి నక్షత్రంతో లగ్నంతో పని లేదు. వారానికి ఏ ప్రక్రియ చేసుకోవాలో అది చేసుకొని మీరు బయలుదేరితే విజయం మీకు కలుగుతుంది, ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ పరిహారాలన్నీ కూడా మీ పని ఖచ్చితంగా అవుతాయని కాదు, కానీ అవ్వినా కొంతవరకు ఆ పని అవ్వడానికి సహకరిస్తాయి కూడా. అలాగే లక్ష్మీప్రదం, ఆరోగ్యప్రదం ఇవి చాలా వరకు మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ మన పెద్దలు పూర్వీకులు మన తాతలు ముత్తాతలు ఆచరించినవే, మనం ఆచరిద్దాం.